నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల జీవనోద్ధరణకు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు భూమి పూజ చేశారు. గోదావరి నది తీరానగల కోరుమిల్లి గ్రామంలో కొలువైన పురాతన ఆలయాల పునర్నిర్మాణానికి పుష్కరాల నిమిత్తం 3,30,00,000 రూపాయలు ఎమ్మెల్యే వేగుళ్ల సిఫార్సుతో మంజూరయ్యాయి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో హిందూ దేవాలయాల పరిరక్షణకు ఆర్థిక సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే వేగుళ్ల పేర్కొన్నారు. 2015 గోదావరి పుష్కరాల సమయంలో ఇక్కడి శ్రీ రాజేశ్వరి సమేత శ్రీ సోలేశ్వర స్వామి ఆలయానికి 50 లక్షల రూపాయల నిధులు మంజూరుతో తమ కూటమి ప్రభుత్వం ఆలయ పునర్నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ పురాతన ఆలయాలు పునర్నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోట త్రిమూర్తులు, మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ కోఆర్డినేటర్ నేగుళ్ల వీలాకృష్ణ, ఎన్పీపీ జుత్తుక వెంకటలక్ష్మి, జెడ్పీటీసీ పుట్టపూడి అబ్బు, మండల టీడీపీ అధ్యక్షుడు వి సత్యబాబు, మాజీ సర్పంచులు ఆచంట సత్యనారాయణ, సలాది వీరబాబు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ రోజున కపిలేశ్వరం మండలం కోరుమిల్లి గ్రామంలో మరి ఎప్పటి నుంచో ఆ గ్రామస్తుల యొక్క కోరిక 2015 పుష్కరాల టైంలో ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క దేవాలయాన్ని నూతనంగా నిర్మించుకోవడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. అదే విధంగా ఈ రోజున మరలా కూటమి ప్రభుత్వ హయాంలో 3,26,00,000 శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం మరియు భూదేవి శ్రీదేవి సమేత శ్రీ జనార్దన స్వామి వారి దేవాలయం, మరి ఈ 2 దేవాలయాలు ఈ రోజున శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి ఇది ఈ యొక్క కూటమి ప్రభుత్వ హయాంలో ఈ పనులు ప్రారంభించడం నా యొక్క పూర్వజన్మ కృతంగా నేను భావిస్తా ఉన్నాను. ఏం చేతనంటే పవిత్రమైన గోదావరి నది ఒడ్డున మరి కోరుమిల్లి అనేటప్పటికే అందరూ కూడా ఎక్కువగా భక్తి శ్రద్ధలతో మన ఆ యొక్క అన్ని దేవాలయాలకు వెళ్తూ మంచి భక్తి ప్రవర్తనతో వారందరూ ఉంటారు. వారికి అభిష్టం 2015లో అడిగారు, కానీ మరి ఆ యొక్క భగవంతుడు ఆ యొక్క విష్ణుమూర్తి ఆ యొక్క కోరికని ఈవేళ నెరవేర్చినందుకు ఆ భగవంతునికి మనసారా మరి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సదరు గ్రాంటును విడుదల చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనవ రామనారెడ్డి గారికి మరి మండపేట నియోజకవర్గం ముఖ్యంగా కోరుమిల్లి ప్రజల తరఫున నా యొక్క